విజయవాడలో కల్తీ మద్యం తాగి 5గురు చనిపోయారు. మరో 15 మంది ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో 3 పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. కనకదుర్గ బ్రిడ్జ్ దగ్గర స్వర్ణ బార్ లో ఇన్సిడెంట్ జరిగింది. మద్యం తాగిన 5 నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వైన్ షాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. వాటర్ ప్రాబ్లం అన్నారు. వాటర్ ప్రాబ్లం అంటే ట్యాంక్ పైకెక్కారు. ట్యాంక్ పైకెక్కి చెకింగ్ చేశారు. చెకింగ్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ వచ్చి ఒక 5-6 బాటిల్ పట్టుకున్నారు. తర్వాత వాళ్ళు కూడా తాగితే చేతుకున్నాయన్నారు వాటర్. ఇక్కడ మేము వంట చేయడానికని వచ్చామండి. తెల్లవారుజామున 6 గంటలకే వస్తే మా అన్నయ్య ఏమో ఇప్పుడు దాకా చేశాడు వంట చేసి నేను మందు తాగుతాను అంటుంటే మేసరం కూడా ఇప్పుడు వద్దని ఆపింది. వచ్చాడు 5 నిమిషాలు కూడా ఆవలేదు, చనిపోయాడండి. అక్కడికి వచ్చి ఇలా పడిపోయాడు, ఇంకంతే ప్రాణం. మనిషి లోపల నుంచి బయటకు రావడం, తాగి రావడం, తప్పని పడిపోవడం, తాగి రావడం, పడిపోవడం. ఇక్కడ ఒక 3 పడ్డారు, అక్కడ ఒక 2 పడ్డారు, అక్కడ ఒక 2 పడ్డారు. మొత్తం ఇక్కడే 8 మంది నేను ఎక్కించాను. నా చేతులతో 8 మంది అంబులెన్స్కి ఎక్కించాను. పడిపోవడం ఎమ్మని తీసుకెళ్ళిపోవడం. అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చూసి ఎమ్మని అంబులెన్స్ పంపించారు సార్. ఇప్పుడు బాడీ వచ్చింది సార్. మళ్ళీ ఆ పైన కొద్దిగా రాయబారి గడికి వెళ్ళగానే అక్కడ మనిషిని ఎక్కించాను. ఇప్పుడు జరిగింది సార్. కల్తీ జరిగితేనే కదా మనిషి పడిపోయేది. వాటర్ లేదని లిక్విడ్ కలిగితే మామూలు వామిటింగ్ వస్తే లేదా మోషన్స్ వస్తాయి. అంతేగాని మనిషి చనిపోడు కదా. 8 సెకండ్లో జరిపి మనిషి చనిపోడు కదా. ఇప్పుడు దాని గురించి మనకి మాకు కావాలి.